వచ్చి ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. క్షమాపణ చెప్పిన చూడండి ఒకసారి మీరే ఫిట్నెస్కి వెళ్తున్నాను, డయాబెటిక్, క్రానిక్ డయాబెటిక్ అనమాట. వెళ్తుంటే ఆపుతుంటే ఎవరో వచ్చి నాకు కొంచెం అంటే కావాలని నన్ను ప్రొవోక్ చేశారు. అంటే నేనేమి అనలేదండి, ఏం చేయలేదండి. నువ్వు సస్పెండ్ అయిపోయిన డాక్టర్ కదా, ఇక్కడేం చేస్తున్నావు అంటే, నేను సస్పెండ్ అయిపోయిన ఇక్కడ ఉండకూడదా అని అడిగాను. ఇలాగే జరిగింది సార్, చిన్న ఆర్గ్యుమెంట్. అడుగుతుంటే అంతలోకి ఎవరో కానిస్టేబుల్స్ వచ్చారు. వచ్చి ఏంటి గొడవ ఇక్కడ జరుగుతుందంటే, తాగేసి రోడ్డు మీద అల్లరి చేస్తాడని వాళ్ళు అన్నారు. నేను కావాలని వాసన చేసుకుంటే బ్రీత్ అనలైజర్ ఉంటుంది కదా, చెక్ చేసుకుని అంటే అదంతా అనవసరం అని చెప్పేసి నన్ను వాళ్ళు కొంతమంది రౌడీ ముఖ పోలీసు వారు కాదండి, ఆ రౌడీ ముఖ ఏం చేశారంటే నాకు బాగా కొట్టి షర్ట్ అంతా ఇప్పేసి అంతలోకి పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి అక్కడి నుంచి నాకు వెనకాల చేతులు కట్టి ఇందులో రక్షాలు వచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి నాకు ఒక్క డ్రంక్ టెస్ట్ చేయలేదండి. నన్ను డిస్మిస్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు సార్ కొంతమంది. అంటే ముఖ్యమంత్రి గారు చాలా దేవుడు, నాకు ఇష్టమైన రాజశేఖర రెడ్డి గారు అన్న, ముఖ్యమంత్రి గారు అన్న. వీళ్ళేంటంటేనండి కొంతమంది నేను నర్సీపట్నం హాస్పిటల్లో చాలా కాలం నుంచి కొంత కుట్ర జరుగుతుందండి. కొట్టారండి వచ్చి, ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఎవరో రోడ్డు మీద రౌడీ వచ్చి కొడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి కాపాడాలి కదండి. వాళ్ళు చెప్పిన వాళ్ళు నమ్ముతారండి? మీరే చెప్పండి సార్. ఇప్పుడు పోలీసు ఈయన షర్ట్ ఇప్పి కొట్టి కొడతా ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి కొట్టే వాళ్ళకి సపోర్ట్ చేశారటండి. ఆయన అంత అమాయకంగా అడుగుతున్నాడు చూడండి. ఆయన తెలియదు కదండి దీని అంతటి వెనక ఉండేది జగనన్న హ్యాండ్ అని. ఆయన తిట్టారు కాబట్టి, ఆయన ప్రశ్నించారు కాబట్టి ఈయనకి ఈ పరిస్థితి వచ్చిందని పాపం ఈయనకి తెలియదు. తెలియక జగనన్న మంచుడేండి, జగనన్న అంటే నాకు ఇష్టం అండి. డిపార్ట్మెంట్ పని ఏంటండి, ఎవరైనా ఏదైనా ఎవరన్నా కొడుతుంటే అది వీడియో ఎప్పుడు తీశారంటే నన్ను బాగా కొట్టి ఇంకా నాకు ఈ వయసులో అప్పటికే షుగర్ పేషెంట్, నేను సాయంకాలం చీకటి పోతున్నట్టుంది. నాకు టైం కూడా ఆ రోజు ఎంత కొట్టారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనిషిని అవ్వలేకపోయానండి. ఇప్పుడైతే సుమోటో కేసు వేశారండి ఎవరో వచ్చి, నేను అసలు కేసులు వద్దాము ఇక్కడ ఆపేద్దాము, ఎందుకంటే నేను ఏ గవర్నమెంట్కి అగెన్స్ట్ కాదు, తెలుసు, అందరికీ తెలుసు, పబ్లిక్ ఎక్కువ చెప్తారండి. వైఎస్ఆర్పీ కార్యకర్తలాగా ప్రవర్తించను అని అంటారు, టీడీపీ కార్యకర్తలు ప్రవర్తించను అంటారు. నాకు అసలు ఆ పార్టీలో నాకు ఇష్టం లేదండి. నాకేంటంటే ఏదో ప్రలోభాలకి లొంగిపో పాపం ఆయన భయపడ్డాడు. ఎందుకంటే ఇంత వ్యవస్థ ఏకమైపోవటం ఆయన ఊహించి ఉండడు. వ్యవస్థ అంతా ఏకమైపోయిందని భయపడి నాకు కేసులు కూడా వద్దండి, ఎవరో వేశారు సుమోటో, నాకు ఆ కేసులు కూడా వద్దండి, నాకు ఉద్యోగం ఇస్తే నేను ఉద్యోగం చేసుకుంటాను. ఈ పెట్ల గణేష్ అనే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఆఫీసుకు కూడా వెళ్ళి వాళ్ళు చెప్పినట్లు లెటర్ రాసి ఇచ్చాడండి. తప్పంతా నాదేండి, నేనే అనవసరంగా విమర్శించానండి, ఇలా రాస్తే సరిపోద్దా అండి అని ఓ లెటర్ రాసాడండి. అయినా కూడా క్షమించలేదండి ఆయన్ని, అయినా కూడా ఆయన బతకనివ్వలేదండి, అయినా కూడా ఆయన ప్రాణాలు తీసేశారండి. ఇలాగా టీడీపీ వాళ్ళకి ఏదో నాకు ఆశ చూపించారు, అందుకే నేను పక్క మాట్లాడుతున్నానని కొంతమంది అంటున్నారు. కానీ అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరికైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నేను ఏ కేసులు ఉన్నా సరే నేను పెట్టకపోయినా ఈ పత్రిక పంపుకొని చెప్తున్నాను, కేసులు ఏమైనా ఉంటే నేను పర్సనల్గా చెప్తాను, నేనే విత్డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నా జాబ్ నాకు ఇచ్చేస్తే ఇంకొక 3 నెలలు చేసుకుంటే నా పెన్షన్ వస్తుంది. మాకు ఇంట్లో నాన్నగారు సిక్కే, మా బ్రదర్ కూడా ఆరోగ్యం బాగాలేదు, ఆడు కూడా చిన్న ఎదురు జాబ్ పెట్టి బతుకుతున్నాడు. నాకు కూడా ఆర్థిక ఇబ్బంది లేదు, ఏటీఎం కార్డు లేదు, నాకు శాలరీ కూడా పెట్టడం లేదు సరిగ్గా. అర్థమైందండి మీకు? ఆయన ఎంత బతులాడుకున్నాడు. బతులాడుకున్న ఉద్యోగం నాకు ఇవ్వండి, 3 నెలలు పని చేసుకుని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను, కనీసం నాకు పెన్షన్ వస్తుంది, దయచేసి నన్ను కనికరించండి, నేనేమో తప్పు చేసి ఉంటే క్షమించండి, అన్ని మాటలు మాట్లాడేటండి ఆయన. అయినా కూడా వదలలేదండి ఆయన్ని, అయినా కూడా ఆయన చంపేదాకా వదలలేదు. అది గుండుపోడుదంటే ఎవరైనా నమ్ముతారండి? మరి ఎంత చూసాం మనం, ఇన్ని సన్నివేశాలు, సంఘటనలో, కుట్రల్లో, ఆయన మీద జరిగిన దాడి, ఆయన పిచ్చోని అన్నీ చూసాక ఆయన గుండెపోటుతో చనిపోయాడంటే ఎవరైనా నమ్ముతున్నారా? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని కూడా గుండెపోటే అన్నారు. వివేకానంద రెడ్డి గారి బాడీని తీసుకెళ్ళి కప్పెట్టేసే అవకాశం ఉంటుంటే అది గుండెపోటుగానే అనుకుంది ఇప్పటికి మనం. వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారంటే గుండెపోటుతో అని రాద్దాం. కానీ అది బయటకు వచ్చి సునీత గారు రావటం, ఆ విషయాన్ని బయట తీసుకురావటం, గొడ్ల పొట్లు అవన్నీ బయటపడ్డాక కదా. ఇప్పుడు ఈయన గుండెపోటుతో చనిపోయాడు అంటున్నారు మళ్ళీ అదే వైసీపీ వాళ్ళు. ఎవరు చూసారు వాళ్ళ బాడీని వెళ్ళి? విషప్రయోగం జరిగిందో, లేకపోతే పీకనొక చంపేశారు, ఊపిరాన్ని ఒకటి చేసి చంపేశారు, ఏం చేసి చంపేశారు ఎవరికి తెలుసు. ఇన్ని చేసిన వాళ్ళు ఒకవేళ ఈ చావు ఇలా జరిగిందని కానీ ఆ ముసలావిడ వాళ్ళ అమ్మ బయటకు వస్తే ఆవిడ్ని, పిల్లల్ని చంపేస్తామని ఎందుకు బెదిరించి ఉండకూడదు? హత్య.
డాక్టర్ సుధాకర్ గారిది ఆకస్మిక మరణం, గుండెపోటు మరణం కాదండి, చంపేశారు ఆయన్ని. ఇలా ఉన్న ఈ రాష్ట్రాల పరిస్థితి. ఇది ఒక సుధాకర్ గారి కేసు మాత్రమే. సుబ్రహ్మణ్యం కేసు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. ఆ ప్రసాద్, శిరోమండం ప్రసాద్ కేసు అంతకన్నా దారుణంగా ఉంటుంది. చీరాల కిరణ్ కుమార్ది ఇంకా ఘోరంగా ఉంటుంది. మొన్న ఇక్కడ తొండంగిలో నడిపల్లి రాము ఇంకా దారుణంగా ఉంటాయి. ఈ కేసులన్నీ ఒకసారి ఇలాగే మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందరూ ఒకసారి బయట కూడా తిరుగుదాం, బయట కూడా మన వాళ్ళందరికీ చెప్దాం, రే 30 రూపాయలు కాదు మన బతుకు, మన గవర్నమెంట్ నుంచి ఏమి రాపోయినా పర్లేదు, మన వాళ్ళని ఇలా చంపకుండా ఉంటే చాలు, మన వాళ్ళు గుండ్లు కొట్టకుండా ఉంటే చాలు, మన ఆడపిల్లలు రేప్ చేయకుండా ఉంటే చాలు, మనకు రక్షణ కల్పిస్తే చాలని కొంచెం ఆత్మగౌరవంతో మాట్లాడి చూద్దాం. ఎంతసేపు 2 రూపాయల బియ్యం కోసమో 30 రూపాయల బుస్ట్ కోసమో ఆశపడకండి. అలాగే ఆశపడి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఆంధ్రాలో. కానీ నేను తెలంగాణ దళితులకు కూడా నేను ఈ వీడియో ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఏం మీకు సంబంధం లేదా? మీరు మాట్లాడరా? మీరు మాతో కలిసి రారా? మాతో కలిసి పోరాడరా? మీ పక్కన ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఏదో జరిగింది, లేకపోతే గుజరాత్లో ఏదో జరిగిందని ఇక్కడ మనం పోరాటాలు చేస్తాం కదా. మీ పక్క రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎందుకు మాట్లాడరండి మీరు? అందరితోనూ మాట్లాడతాను, అందరినీ సమీకరిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బతులాడతాం. మీ పార్టీ సపోర్ట్ కూడా మాకు ఖచ్చితంగా, ఈ పార్టీ సపోర్టు ఇక్కడున్న ఎస్సీలకు కావాలి, సపోర్ట్ ఇవ్వండి. ఆ సపోర్ట్తో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఎస్సీలందరూ దమ్మేంటో, వాళ్ళ ఆత్మగౌరవం ఏంటో ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చూపిస్తాం. రానున్న కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ ఇలా బిహేవ్ చేయకుండా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాం అనేది నేను వాళ్ళని కూడా అడుగుతాను, జనసేన వారిని కూడా సపోర్ట్ అడుగుతాను, అందరినీ అడుగుతాను. ఈ రాష్ట్రంలో ఎస్సీలని ఇంత ఘోరంగా చంపి ఇలా హేళన చేసేవాళ్ళకి ఒక గుణపాఠం మనం చెప్పకపోతే చెయ్యమ్మ మనం బతికున్న చచ్చిన ఒకటే. ఆ నివేదికలపైన అనుమానాలున్నట్లు అభిప్రాయపడింది. సుధాకర్ వాంగ్మూలంలో పోలీసులపైన, అధికారులపైన పలు ఆరోపణలు చేసినందున దర్యాప్తును పోలీసులకు అప్పగించడం సరికాదని తేల్చెప్పింది. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ విషయంలో కుట్ర దాగుందేమో తేల్చాలని నిర్దేశించింది. రాష్ట్ర పోలీసులు సుధాకర్ పై నమోదు చేసిన కేసును సైతం సీబీఐకి బదిలీ చేయాలని, రికార్డులు, వీడియోలు అప్పగించాలని స్పష్టం చేసింది. 8 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు వాదనలకు సహకరించిన అమికస్ క్యూరీకి అభినందనలు తెలిపింది. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కేసు నమోదు చేసిన సిబిఐ అధికారులు మ్యాజిస్ట్రేట్ కు సుధాకర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డాక్టర్ సుధాకర్ అభియోగాల మేరకు విశాఖపట్నంలో గుర్తు తెలియని పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు మరికొందరిపై 120B, 324, 343, 379 పోలీసుల మీద, డాక్టర్ల మీద సిబిఐ కేసు నమోదు చేసింది. సై లపాకి ఆయన పిచ్చోడైతే ఆయన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని సిబిఐ కేసు ఎలా నమోదు చేస్తుంది? ఎలా చేస్తుంది? సిబిఐ వచ్చి ఆయన పిచ్చోడని చెప్పేసి వెళ్ళిపోయిందని వెకిల్లో అవుతుంది. ఎలా నమోదు చేసిందండి? మరి సిబిఐ నమోదు చేసింది కేసు, వాళ్ళ మీద సిబిఐ నమోదు చేసింది. పాప తర్వాత డాక్టర్ గారు వచ్చి జగనన్న క్షమాపణ చెప్పాడండి. జగనన్న నా దేవుడు అన్నాడు, అయినా కూడా ఆయన్ని కనికరించలేదు, చంపేశాడు. 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, 3 రోజులకు పైగా అక్రమ నిర్బంధం, దొంగతనం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై విశాఖపట్నం సిబిఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య కేసు నమోదు చేశారు. మరోవైపు డాక్టర్ సుధాకర్ పై విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులపై కూడా సిబిఐ అధికారులు ఆరా తీశారు. దగ్గర కొంతసేపు కారాపి పాపం ఇప్పుడు వచ్చాడు